నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నా క్యాంటీన్ పథకాన్ని టీడీపీ గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే 2014 నుంచి 2019 మధ్య కాలంలో మరి అన్నా క్యాంటీన్లో కొన్ని కోట్ల మంది కూడా భోజనం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని నిర్దాక్షిణ్యంగా మూసివేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. మరి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగస్టు 15 నుంచి కూడా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించబోతోంది. దీనిపై ఏపీ వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తమవుతుంది. అలాగే చాలా మంది కూడా అన్నా క్యాంటీన్లకి వాళ్ళకి తోచిన మొత్తంలో విరాళాలు కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్నర్, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. మళ్ళీ అన్నా క్యాంటీన్లో పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతుంది టీడీపీ గవర్నమెంట్. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలవడం కూడా జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎంత నిర్వీర్యం చేశారో మనం చూసాము. అలాగే దీన్ని ఒక కుంభకోణంగా దీన్ని కూడా ఒక క్యాష్ చేసుకునే పథకంలాగా చూసి అప్పట్లో గవర్నమెంట్ అంటే టీడీపీ గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినప్పుడే ఆయన చెప్పింది వెరీ సింపుల్ అమ్మా. పెద్ద పెద్ద మేనిఫెస్టోల గురించి ఆయన జోలికి వెళ్ళలేదు. కేవలం పేద ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం, పేద ప్రజల సంక్షేమం కోసమే నేను పాటుపడతాను, అదే ఈ పార్టీ ఎజెండా. అందులో కూడా గుడిచి ఉంటుంది. అక్కడ పూరి గుడిచె, తలుపులు లేని ఒక గుడిచి ఉంటుంది. అట్లాగే ఒక నాగలి, ఒక చక్రం, పారిశ్రామిక చక్రం, 3. అయితే ఆయన పెట్టిన ₹2 కిలో బియ్యం ఎంత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందంటే అప్పుడు రాక ఎవరికి అంత ఆలోచన రాలా. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈయన సంక్షేమ పథకాలని ఆచరించినాయి. అనేక రాష్ట్రాలు కూడా దీన్ని ఒక మార్గదర్శనగా తీసుకున్నాయి, రామారావు గారి పథకాలని. అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు అంతకుముందు తాలూకాలను ఉండేవి, చాలా పెద్ద పరిధి ఉండేది దానికి. అట్లా కాకుండా పరిపాలన కూడా పేద ప్రజల గడప దగ్గరికి తీసుకెళ్లాలని మండలాలు పెట్టాడు. ఆ విధంగా దగ్గరికి వచ్చేసింది పరిపాలనని, ఇంటి పేదల గడప దగ్గరికి తీసుకొచ్చాడు. అట్లాగే క్యాంటీన్ ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి అన్నా క్యాంటీన్లు అని పెట్టారు. ₹2 బియ్యం కాదు, వండిన అన్నం పెట్టాలి, రెడీమేడ్గా ఒక అన్నప్రసాదం లాగా. అది ఎంత ప్రజలు ఉపయోగించుకున్నారంటే అది ఆల్మోస్ట్ ప్రతి మండల కేంద్రంలోనూ ఈ అన్న క్యాంటీన్ ఉండేది. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ భోజనాలే పెట్టారు, మధ్యాహ్న భోజనం, తర్వాత రాత్రి భోజనం. అలా కాకుండా టిఫిన్ కూడా పెట్టారు. మళ్ళీ ఇవంతా కూడా ₹5. పొద్దున్నే టిఫిన్ ₹5, మళ్ళీ మధ్యాహ్నం భోజనం ₹5, రాత్రికి ₹5. ఇది మరీ సమాజంలో అట్టడుగు పేదలు ఎవరైతే ఉంటారో ఆస్వాదించారు. అట్లానే ఆ భోజనం ఏమన్నా నాసిరకం ఉందా అంటే నాసిరకం కాదు. హరే రామ హరే కృష్ణ మిషన్ వాళ్ళకి ఇచ్చారు ఈ భోజనం సప్లై చేసే కార్యక్రమం. అంత ఆటోమేటిక్ కిచెన్లో తయారు చేస్తారు. అది చాలా హైజీనిక్గా, చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. తర్వాత తాజా కూరగాయలు ఉపయోగిస్తారు, మంచి బియ్యం ఉపయోగిస్తారు. మనమైనా తినవచ్చు, ఎవరైనా తినవచ్చు, అదేమి చెడ్డ ఇదేం కాదు. అలాంటి భోజనం, మళ్ళీ పరిసరాలు కూడా నీట్గా ఉంచేవాళ్ళు. అన్నా క్యాంటీన్లు ఆయనకి ఎందుకు ముయ్యాలనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అది ఎప్పుడు బాగా ఇంకా చర్చలోకి వచ్చిందంటే ఇసుక విధానం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మార్చేసి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చాడు. ఇసుక సప్లై అనేది ఖరీదైన అంశంగా అయిపోయింది. దాంతో నిర్మాణ రంగం కుదేలైపోయి వాటి మీద ఆధారపడ్డ పట్టణ పేదలు కానీ పల్లెల్లో పేదలు కానీ చాలా అవస్థపడ్డారు. ఆ టైంలో అన్నా క్యాంటీన్ల మాట ఇంకా ప్రస్తావనకు వచ్చింది. అన్నా క్యాంటీన్లు ఆ టైంలో ఈయన మూసేశాడు. ఒకటేమో ఉపాధి దొరకలేదు కదా, కనీసం ₹5తో కడుపు నింపుకుందాం కదా అంటే అన్నా క్యాంటీన్ లేదు. అప్పుడు ఎందుకు ఇట్లాంటి పని చేశాడనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ ఆయన ఏం తగ్గల, మూసేశాడు. ఒక కటువుగా నిర్ణయం తీసేసుకున్నాడు. అందులో ఆయన ఏమనుకున్నా అంటే ఇదేదో పెద్ద కుంభకోణం అనుకున్నాడు. కుంభకోణం చేయటానికి ఏముంది అక్కడ, ఇచ్చేది హరే రామ హరే కృష్ణ, అది అంతర్జాతీయ సంస్థ. వాళ్ళ దగ్గర ఎంతకైతే ఒప్పుకుంటారో వాళ్ళు టెండర్ వేసి అంతకు భోజనం సప్లై చేస్తారు. క్వాలిటీ విషయంలో రాజీ పడరు, క్వాంటిటీ విషయంలో రాజీ పడరు. ఇంకా ఎక్కడ అవకాశం ఉంది ఇక్కడ. తర్వాత ఆ భవనాలు కూడా వీళ్ళు కట్టారు. ఎక్కడైతే వార్డుల్లోనూ ప్రభుత్వ స్థలాలు ఉంటాయో
అవన్నీ మూసేసి ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే వాటిని పట్టణాల్లో అయితేనేమో వార్డు కార్యాలయాలకు ఇచ్చేశాడు, మున్సిపాలిటీలకి. తర్వాత పల్లెల్లో కనుక చిన్న చిన్న గ్రామ పంచాయతీ సచివాలయ ఏదైనా కార్యక్రమాలకు వాడుకోమన్నాడు. దాంతో ఆ భవనాలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ రేపు ఆగస్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం నాటికి ఖచ్చితంగా 100 క్యాంటీన్లన్నా ముందు ప్రారంభించాలి మొదటి దశలో. మొత్తం అన్నీ ఒకేసారి చేద్దాం అనుకున్నారు కానీ కొన్ని సాంకేతికంగా కుదరట్లేదు. బిల్డింగులు కట్టడం స్థలం చూసుకోవాల్సి వచ్చింది, బిల్డింగులు కట్టడానికి టెండర్లు పిలవాల్సి వస్తుంది. ఎంతైనా బిల్డింగులు కట్టాలంటే కొంత టైం పడుతుంది కదా, దానికి 100 అయినా కానీ చేయాలనే ఒక పట్టుదలతో ముందుకెళ్తున్నారు. వాటికి సంబంధించిన పనులన్నీ కూడా సురుగ్గా సాగుతున్నాయి. అది కనుక రేపు ఆగస్టు 15కి ఒక 100 క్యాంటీన్లు కనుక అయితే కొంత ప్రాంతాల్లో కొంత అందుబాటులోకి వస్తాయి. మిగిలిన 83 మొత్తం 183 లక్ష్యంగా పెట్టుకున్నారు. అవి కూడా సెప్టెంబర్ అంటే ఇంకో నెల 15 రోజులు మ్యాక్సిమం. ఒకవేళ కనుక కన్స్ట్రక్షన్ ఎక్కడన్నా ఈ వర్షాకాలాల మూలాన స్లాబులు వేయటం అవన్నీ కొంచెం లేట్ అవ్వచ్చు. అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఏదో టెండర్లు పిలిచామని కాదు, ముందు పేద ప్రజలకు సంబంధించిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం కావాలి కాబట్టి అవసరమైతే మీరు 24 గంటలు కూడా వాటిని పని పూర్తి చేయాలి, ఒక మిషన్. దాన్ని కూడా ఈ కూటమిలో ఉండే పార్టీల నాయకులు కూడా పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన వాళ్ళు కూడా అందిస్తున్నారు, సహాయ సహకారాల్లో. తొందరగా అయితే కనుక ఆ ప్రాంతంలో వీళ్ళ పార్టీలకి సంబంధించిన ఒక ఇది వస్తుంది కదా, పేద ప్రజలు కూడా తలుచుకుంటారు కదా మళ్ళీ అన్నా క్యాంటీన్ వచ్చింది మనకి ఇదని. ఇప్పుడు ఈ క్యాంటీన్ల నిర్వహణ కూడా టెండర్లు పిలిచి భోజనాలకు సంబంధించినటువంటి ఆ ఫైనలైజేషన్ కూడా చేసేస్తున్నారు. అది కూడా చివరి దశకు వచ్చేసింది. ఇది ముఖ్యంగా ఈ పేద ప్రజలు ఎవరైతే ఒక 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారో వాళ్ళు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ మళ్ళీ కనుక వస్తే మనకి టిఫిన్ దొరుకుతుంది టైంకి, ఇళ్లలో చేసుకోలేరు వాళ్ళు, టైంకి ఉంటుంది ఉండకపోద్ది. 5 రూపాయలు పెట్టుకుంటే టిఫిన్ చేసి పనికి వెళ్ళొచ్చు, మళ్ళీ మధ్యలో వచ్చి భోజనం చేసుకోవచ్చు, అట్లా అనమాట. ఇవాళ ఇసుక కూడా ఫ్రీ చేసిన తర్వాత ఎవరైతే వలస వెళ్ళారో కార్మికులు వాళ్ళందరూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వస్తున్నారు, ఇంకా కూడా రావాల్సిన వాళ్ళు అక్కడైనా పనులు పూర్తి చేసేసుకుని. ఎందుకంటే ఇసుక ఎప్పుడైతే వచ్చిందో చాలామందికి పని దొరుకుతుంది. ఇవాళ ఈ సబ్సిడీ రేటుతో వీళ్ళు ఫుడ్ తినటం వల్ల ఏమవుతుందంటే ఆ మిగిలిన డబ్బు కొంచెం కుటుంబంలో ఉపయోగించుకోవడానికి, లేకపోతే 40 రూపాయలు 50 రూపాయలు పెడితే కానీ బయట భోజనం దొరకటం వాళ్ళకి, పని లేకపోయినా కూడా 40-50 రూపాయలు ఖర్చు అవుతుంది. దానితోడు గతంలో ఈ లిక్కర్ కూడా ఎక్కువ రేట్లకు అమ్మటం వలన కుటుంబాలు దెబ్బతినిపోయినాయి ఆర్థికంగా. ఈ నాసిరకం లిక్కరు ఎక్కువ రేటు, తర్వాత నాసిరకం వలన ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రులు పాలయ్యారు. ఇవన్నీ కూడా ఒక విషవలయం లాగా ఏర్పడిపోయింది బయట. మీరు ఇందాక చెప్పారు హరే రామ హరే కృష్ణ మిషన్ వాళ్ళు దీన్ని చూసేవాళ్ళని. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక నిర్వీర్యం చేస్తే క్యాంటీన్లని వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, కానీ దానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు అని కూడా విన్నాం అప్పట్లో. అది ఏం చెప్తారు మీరు? కలిసి ఉంటారు. హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఇదేదో వీళ్ళ కోసం చేయట్లేదు. వాళ్ళు ఇతర చాలామంది ఇప్పుడు సపోజ్ ఎట్లా ఉంటాయంటమ్మా, ఈ వృద్ధాశ్రమాలు ఇవన్నీ కూడా అనాథాశ్రమాలు, వాళ్ళు కూడా కిచెన్ సొంతంగా మెయింటైన్ చేసుకోలేక ఇవాళ రేపు వీళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద కిచెన్స్ ఉంటాయి, అన్నీ కూడా హెవీ కిచెన్స్. వాళ్ళు టైంకి పంపించేస్తారు, ఎట్టి వాతావరణం ఎంత వరస్ట్గా ఉండి వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్ళి దింపేస్తారు. అట్లాగే కొన్ని మధ్యాహ్న భోజన పథకాలు కూడా ఆ రోజుల్లో స్కూల్ భోజనాలు వీళ్ళే తయారు చేసి పంపారు. దాని వలన బ్రహ్మాండమైన క్వాలిటీ వెళ్ళి, అదే కనుక స్కూళ్ళల్లో తయారు చేయటం అంటే ఒక్కోసారి వీలవుతుంది అవపోద్ది, ఆ క్వాలిటీ యూనిఫామిటీ అనేది ఉండదు ఒకే రకంగా. ఇక్కడ తయారు చేసేదంతా కూడా ఆధునిక కిచెన్స్ ఇవన్నీ. మీరు అన్నట్టు ఇప్పుడు హరే రామకృష్ణ వాళ్ళకేమి లాభం ఉంటుందని కాదు, వాళ్ళు కూడా కొంత సబ్సిడీ ఇస్తున్నారు. వీళ్ళకి వేసేదంటూ వాళ్ళ చేతి నుంచి కూడా కొంత పడుతుంది. అంటే వాళ్ళకి అంతర్జాతీయ సంస్థ కాబట్టి అది వాళ్ళు పేదల కోసం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ వంతు సహకారం అందిస్తున్నారు ప్రభుత్వాలకి. అదే అనమాట. అది చాలా పెద్ద సంస్థ. ఇక్కడ హైదరాబాద్లో కోకాపేటలో ఉందమ్మా అది. ఆ కిచెన్ ఒకసారి నేను కూడా విజిట్ చేశాను, ఆ స్వామీజీ గారు తీసుకెళ్ళి చూపించాడు. మనం ఆశ్చర్యపోతాం అసలు ఎంత హైజీనిక్గా అంటే. మనం కూడా లోనికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టి వెళ్ళాలి, తర్వాత మన ఫుట్వేర్ కానీ ఏమి వేసుకెళ్ళటానికి ఉండదు. వాళ్ళు వాటిని ఒక ద్రావణంలో కాళ్ళు ముంచి మనం లోపలికి వెళ్ళాలి, గ్లౌజులు వేసుకోవాలి. అంతా ఒక ఆపరేషన్ థియేటర్లోకి ఎట్లా వెళ్తారో అట్లా వెళ్తారు వాళ్ళు. అందరూ వర్కర్స్ కూడా అంత జాగ్రత్తలు పాటిస్తారు. ఎక్కడ చేత్తో ముట్టుకునేది కూడా ఉండదు దేన్ని.
అంత మెషినరీ మీదే జరుగుతుంది. స్టీమ్ కుకింగ్ అనమాట, స్టీమ్తో చేస్తారు. దానివల్ల ఆరోగ్యపరంగా కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, పౌష్టిక విలువలు దెబ్బతినకుండా వండుతారు అనమాట. సో సెప్టెంబర్ చివరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా 183 క్యాంటీన్లు అయితే తెరుచుకుంటాయమ్మా. పేద ప్రజలకి ఇది గొప్ప మళ్ళీ వరం అనమాట. ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు పడ్డ వేదన ఆ భవనాలంక చూసుకుని గతంలో వెళ్ళి తిన్న గుర్తులు వాళ్ళకి వస్తున్నాయి. నేను అనేక గ్రామాల్లో చూసా ఈ పరిస్థితి, పట్టణాల్లోనూ. మరీ ముఖ్యంగా ఈ ఇసుక విధానంతో దెబ్బతిన్న తర్వాత అందరూ కూడా ఆవేదన చెందారు. వాళ్ళందరికీ కూడా చాలా వరకు రిలీఫ్ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.